3. అందరికీ నమస్కారం అండి. మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడ ఉన్నటువంటి సినిమా ప్రేక్షకులకి, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్ మీద తలుపులమ్మ తల్లి ఆశీర్వాదంతో కొత్త రంగుల ప్రపంచం గ్లింప్స్ రిలీజ్ చేస్తామన్నమాట. ప్రొడ్యూసర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే దాసరి పద్మరేఖ, ఇప్పుడు హీరో, ఈయన కూడా ఒక పార్ట్నర్ దీంట్లో. సో ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్లో చక్కగా అందరూ కష్టపడి ఒక టీమ్ ఎఫర్ట్ తోటి అద్భుతంగా వచ్చిన సినిమా అయితే, అంటే మేము చెప్పకూడదు మా ప్రోడక్ట్ గురించి, సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద పెద్ద దర్శకులు అందరికీ చెప్పాము మేము ఆల్రెడీ. అనిల్ రావుపూడి గారు, మన బుజ్జిబాబు గారు, అలాగే మన హను రాఘవపూడి గారు, సీతారాం డైరెక్టర్ గారు, రాఘవేంద్ర గారు, ఇంకా ఆయన గురించి పెద్ద ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ సాంగ్ ఆయనే రిలీజ్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంతవరకు రివీల్ చేయలే డైరెక్టర్ ఎవరని. ఎవరయ్యా డైరెక్టర్ అంటే నేనేనండి అన్న. తగినవి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో వాతావరణం అయితే మాకైతే కంప్లీట్ పాజిటివ్నెస్గా, మేము ఏది అడిగితే అది, ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఆ ఎక్విప్మెంటు అందజేసేవారు రెడ్డి గారు. అలాగే లొకేషన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, కాస్ట్యూమ్ పరంగా కానీ, దేనికైనా సరే వెనకాడకుండా అందరూ కలిసి సమిష్టి కృషిగా ఏది అడిగితే అది. నైట్ 2 అయినా కూడా పాపం ఈవిడ ప్రొడ్యూసరే కాదు, ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. అన్నీ డిజైన్ చేసి అన్నీ పొద్దున్నకి తీసుకొచ్చి, అలాగే మళ్ళీ మేము ఇక్కడ గౌతమ్ గారు, కమల్ గారు, మేము అందరం కూర్చుని, ఇంక్లూడింగ్ డిఓపి ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళాడు బయటికి, మేబీ రావచ్చు. మేము కూర్చుని సీన్ని 1-4 సార్లు చదువుకుని, మళ్ళీ దాన్ని షార్ట్ డివిజన్ వేసుకుని అప్పుడు టిఫిన్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళందరూ ఇది ఏంటంటే ఒకడి మీద వెళ్ళేది కాదండి, సమిష్టి కృషి. ఒక సినిమా అంటే 24 క్యారెట్స్ అందరూ బ్రహ్మాండంగా సహకరించారు. అద్భుతంగా వచ్చింది ప్రోడక్టు. ఈ గ్లింప్స్ ద్వారా మా సినిమా ఏంటి అనేది ఒక చిన్న వదులుతున్నాం అన్నమాట ముందు, రిపబ్లిక్ డే రోజున. అది మాకు చాలా ఆనందంగా ఉంది. సో అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే మొత్తం పెప్పు పోద్ది. ఇంకా చాలా ఉన్నాయి. ప్రమోషన్ సాంగ్ కూడా చేయాలి, ఇంకా వరుసగా ఐటమ్ సాంగ్ ఒకటి మాది ఇంకోటి రిలీజ్లో ఉంది. అది పెద్ద సినిమా కాంతారా చూసాం, మసూదా చూసాం. ఈ రోజున మరి మసూదాలో అందరూ కొత్త వాళ్ళే, ఒక సంగీత గారు తప్పితే మిగతా అందరూ కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు. హీరో కొత్త అతను. సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. సినిమాలో కంటెంట్ బాగుంటే సినిమా అద్భుతంగా ఉంటుంది. సో మేము ఆ కంటెంటే నమ్మాం. దానికి తగ్గట్టు ప్రతి ఫ్రేము, ఖర్చు పెట్టిన డబ్బులు, ప్రతి ఫ్రేము అద్భుతంగా స్క్రీన్ మీద కనబడుతుంది. అది కెమెరామెన్ గారు చేశారు. ఫియర్ లైక్ నా డెబ్యూ మూవీ కాబట్టి కొంచెం ఫియర్ ఉంది, దట్ టు ఎగ్జైటింగ్గా కూడా ఉంది. నేనేమైనా తప్పు చేస్తే డాడీ చెప్తారులే అని ధైర్యం ఉండే ఫస్ట్. కానీ డాడీతో పాటు కెమెరామెన్ గారు, ఇద్దరు మా కమల్ సార్, గౌతమ్ సార్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ డే భయం ఉన్న, సెకండ్ డే ఫ్రెండ్లీగా అన్నీ చేసేసాను. లైక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 100% ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. అన్నయ్య అండ్ ఎటువంటి సీన్స్ అంటే లవ్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఎటువంటి సీన్స్ అప్పుడైతే మీ ఫాదర్ ఉన్నారు అని ఏమైనా మీరు భయంగా ఫీల్ అయ్యారు, లేకపోతే ఆయన ఒక అన్నోన్ పర్సన్గా మీరు ట్రీట్ చేశారా, లేకపోతే మా ఫాదర్ ఉన్నారు కదా ఎలా అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు, నేను ఎలా చేసినా సరే అని చెప్పి? లేదండి, నేను సరిగ్గా చేయకపోతే చేపిస్తారు. లైక్ చాలాసార్లు చేపిస్తారు. అండ్ మా అన్నయ్య డిఓపి శివ అన్నయ్య అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. రాకపోతే చెప్తూనే ఉంటాడు, బాగాలేదు మళ్ళీ చేయమని. అసలు ఎక్కడ కూడా మేము ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదండి. నాకు హెల్త్ బాగాలేకపోయినా, లైక్ ఎండ ఉన్న, వర్షం వచ్చినా, చలి వేసినా, ఏదేసినా ఎవరు కాంప్రమైజ్ అవ్వలే. అందరూ వాళ్ళ 100% బెస్ట్ ఇచ్చారు. అంటే ఎవరికి రాని ఆపర్చునిటీ అంటే ఒక మంచి గుడ్ అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళ ఫాదరే డాటర్కి డెబ్యూ ఫిలిం డైరెక్ట్ చేయడం అనేది. సో మీకు ఎలా అనిపిస్తుంది?
లక్కీ ఫీల్ అవ్వాలండి. ఇంకా దీనికి మించి ఏం చెప్తాను నేను. లక్కీ ఫీల్ అవుతాను. బికాజ్ ఇది నా ఫస్ట్ ట్రయల్ కాదండి. ఇది నా 5 ఇయర్స్ ట్రయల్. 5 ఇయర్స్ ట్రయల్ తర్వాత ఇది నా డెబ్యూ మూవీ. మా పేరెంట్స్ నన్ను నమ్మి చేస్తున్నారు. సో దానికి నేను లక్కీ ఫీల్ అవ్వాలి. ఓకే. సో ఈ మూవీ కోసం స్పెషల్ వర్కౌట్స్ కానీ అలాంటివి ఏమైనా మీరు తీసుకున్నారా? వర్కౌట్స్ అంటే క్యాజువల్ వర్కౌట్స్ చేస్తాను. అండ్ అంత వర్కౌట్స్ ఏం చేయలేదు. క్యారెక్టర్కి తగ్గట్టుగా చేస్తాను. ముందుగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చినందుకు. హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికీ. ఇక మా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక పర్సన్ నుంచి స్టార్ట్ చేయాలండి. మా పృథ్వీ గారు, నేను గురూజీ అంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఫిల్మ్ విషయానికి వస్తే అండి, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ టెక్నీషియన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్, మా కమల్ గారు కానీ, మా గౌతమ్ గారు కానీ, రెడ్డి గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్, మా పద్మరేఖ మేడం అండ్ మై ఫాదర్ కృష్ణారెడ్డి అండి. ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేశారండి, జస్ట్ లైక్ ఫ్యామిలీ. ఫస్ట్ స్టార్టింగ్ అండ్ మై కెమెరామెన్ మా శివ అన్న అండి, అందరం యాజ్ ఎ బ్రదర్లా ట్రీట్ చేస్తాం. మూవీ విషయానికి వస్తే ఇట్స్ మై డెబ్యూ ఫిల్మ్ అండి. ఇట్స్ మై డెబ్యూ ఫిల్మ్. స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది. బట్ దే ఓన్ మీ లైక్ ఎ ఫ్యామిలీ అండి. అందరూ ఫ్యామిలీలాగా ట్రీట్ చేసి ఫ్యామిలీలాగా చేయించుకున్నారు యాక్చువల్లీ, క్లియర్గా చెప్పాలంటే. డైరెక్టర్స్ చాలామంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఫస్ట్ డెబ్యూ ఉన్నప్పుడు ఎవరికైనా డైరెక్టర్ స్ట్రిక్ట్గా ఉంటారు, అట్లా కొంచెం డౌట్ ఉంటుంది. మరి మా పృథ్వీ గారు మాత్రం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా. వన్ థింగ్ అండి, రాకపోతే యూ కెన్ డూ ఇట్, యూ కెన్ లెర్న్, యూ కెన్ డూ ఇట్ అనే ఎంకరేజ్మెంట్ ఉంటుందండి బ్యాక్ నుంచి. అది చాలా ప్లస్ అయింది నాకు మూవీకి. అండ్ మేము మూవీకి ఎంత కష్టపడ్డాం అనేది మేము ఇప్పుడు మాటల్లో చెప్పలేము. మీకు చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నాం, దానిలో మీకు కొంతపాటే తెలుస్తుంది ఎంత కష్టపడ్డాం అనేది. మూవీ మొత్తం అవుట్ అయిన తర్వాత ప్రేక్షకులు మీరే మమ్మల్ని ఆదరించాలి. మాలాంటి కొత్త యంగ్ టాలెంట్ హీరో హీరోయిన్ అప్కమింగ్ కొత్త వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని మంచి పొజిషన్లో పెడతారని, ఫర్దర్గా వచ్చే మాలాంటి యంగ్ స్టార్స్ని, హీరోస్ అయితేమి హీరోయిన్స్ని అయితేమి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది పృథ్వీ గారితో వర్క్ చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా సెట్స్లో కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇందులో మీరు కూడా ఒక క్యారెక్టర్ చేశారు అని చెప్పి. మదర్ క్యారెక్టర్ చేస్తాను పాపకి, మదర్ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే నా కూతురు ఒక హీరోని కావాలి, స్క్రీన్ మీద చూడాలి అన్న ఒక నా కోరిక. యాక్చువల్లీ ఏంటంటే నేను హీరోని కావాలి అనుకున్నా. ఓకే, నేను హీరోని కావాలి అంటే అనుకోకుండా అవకాశం వచ్చింది నాకు. అలాగే కన్నడ మూవీలో ఒక 2 హీరోయిన్గా చేశాను. తర్వాత తెలుగులో అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్ అలా చేశాను. తర్వాత డాన్సర్గా వెళ్ళాను చెన్నై. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్. తర్వాత ఇంకా మా పాప, నేను ఎలా కాగలేకపోయాను, మా చెల్లిని చేయాలనుకున్నా, అది కుదరలేదు. తర్వాత నా బిడ్డను చేయాలని గట్టిగా అనుకున్న తర్వాత తను హోటల్ మేనేజ్మెంట్ చేసింది ఆస్ట్రేలియా, అక్కడంతా వెళ్ళాలి అని అయింది. అయిన తర్వాత నేనే లేదు, స్క్రీన్ మీద చూడాలి, హీరోయిన్గా చూడాలి, నాకు చాలా ఇష్టం, ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, సినీ ఫీల్డ్లో ఉండాలి అని అనుకొని మేమిద్దరం వెళ్ళేసి చాలాసార్లు తనతో మాట్లాడేదాన్ని. ఏ సినిమా ఫీల్డ్ ఎందుకు, ఆడపిల్లలు వద్దు అలా ఇలా అని కూడా చెప్పినా సరే లేదు ఆడపిల్లలు ఏ ఫీల్డ్లో తప్పు జరగట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు, అన్ని ఫీల్డ్లో అలాగే ఉంది. ఏ ఫీల్డ్ మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటుంది, మనం కరెక్ట్గా లేకపోతే ఎక్కడ కరెక్ట్గా ఉండదు. ఫీల్డ్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. ఫీల్డ్ అని చెప్పి మనం తక్కువ లేదు, సాఫ్ట్వేర్ అని ఎక్కువ లేదు, ఏదైనా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అప్పుడు అనుకుంటే చాలా ఆడిషన్స్, చాలా అంటే ఉండేది బాగా, నా ఉండే 1 year లిక్విడ్ డైట్ అంతా చేసి సన్నగా అయిపోయింది. సార్ చెప్పినట్టు సన్నగా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్లు పోతే చాలా సన్నగా ఉన్నావు, కొంచెం లావు అవ్వమని చెప్పారు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి అలాగే సన్నగా ఒకసారి నాకు కోపం వచ్చి ఒక డైరెక్టర్తో ఉండే పంపు కొట్టాలండి. అసలు సన్నగంటే లావంటే సన్నగంటారు. అసలు ఎలాగా మీకు ఇవ్వాలి అంటే ఎలాగైనా ఇస్తారు, కానీ ఇలా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వచ్చి చాలా ఫీల్ అయిపోయాను. తను కూడా తన లైఫ్ నేనే పాడు చేశానేమో అని నేను చాలా బాధపడేదాన్ని.
తర్వాత నాకు ఫ్రెండు చెల్లెలు అన్నీ తేజు తనకి చెప్పాను ఫస్ట్ ఇలా ఇలా చేద్దాం ఇలా చేద్దామని చెప్పిన తర్వాత ఓకే అంది. అన్న తర్వాత చేయక్క బాగుంటుంది, ఐడియా బాగుంటుంది అన్న తర్వాత తనతో మాట్లాడా. మనమే ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది, లో బడ్జెట్లో ఒక మూవీ చేద్దాం, మన పాప అసలు ఏం చేస్తుంది అని మనకు తెలియాలి కదా, తెలిస్తే అది మనం బయట చూపించి మా అమ్మాయి ఇలా చేస్తుంది కదా అని మనం మాట్లాడవచ్చు అని ప్లాన్ చెప్పాను. సరే అన్నారు. సరే అన్న తర్వాత రెడ్డి సార్ని కలిశారు. తర్వాత వీళ్ళ డాడీ మా అబ్బాయిలాగా మాట్లాడిన ఓకే, అంతా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత ఒక స్టోరీ చేసుకొని ముందుకు వచ్చాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా కోసం చెప్పాలంటే డైరెక్టర్ గారి కోసం చెప్పాలి. ఒక వ్యక్తి తాలూకు అనుభవం, ఒక వ్యక్తి తాలూకు కష్టం ఎంత అన్నది ఈ సినిమా ద్వారా మీకు చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఎందుకంటే పృథ్వీ గారు ఆర్టిస్ట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా నవ్వులే, అది సెట్లో ఉన్నా, ఆన్ సెట్ ఉన్నా, ఆన్ స్క్రీన్ ఉన్నా, ఆఫ్ స్క్రీన్ ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నవ్వులే. కానీ ఈయన ఆర్టిస్ట్గా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు 6 గంటల నుంచి 6 గంటలకు వచ్చేస్తారు. ఇక్కడ దర్శకత్వ శాఖలోకి వచ్చేసరికి ఒకరోజు 6 గంటల నుంచి 6 గంటల వరకు చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ డే సెట్కి రావాలి అని అంటే ఆర్టిస్ట్గా రావచ్చు ఆయన. కానీ ఒక దర్శకుడిగా అంతకు ముందు రోజు ఆయన పడే కష్టం, ఒక గ్రౌండ్ వర్క్, తర్వాత రోజు ఏం కావాలి అక్కడుండి ఇవన్నీ ఆయనే దగ్గరుండి చూసుకొని మాకు నైట్ కాల్ చేసి ఇవన్నీ అరేంజ్ చేయడానికి ఆయన పడిన కష్టం ఎంత అన్నది మీకు క్లియర్గా ఈ కొత్త రంగుల ప్రపంచంలో కనిపిస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళ అమ్మాయి శ్రీలు కూడా ఎంత గ్రౌండ్ వర్క్ చేసిందంటే, ఒక స్విమ్మింగ్ పూల్ షాట్ దగ్గర తనకి మిడ్ నైట్ కదా గౌతమ్ అనిపిస్తుంది, నైట్ తనకి ఆ టైంలో హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి, కానీ కాంప్రమైజ్ అవ్వాలి. నిజంగా అప్పుడు అందరం అనుకున్నాం ఈ అమ్మాయి ఎప్పటికైనా ఒక పెద్ద స్టార్ అవుతుంది అంటే, ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలని చెప్పి చలికి వణుకుపోతూ మనం ఏదైతే షాట్ అనుకుంటున్నామో డైరెక్టర్గా నాకు ఇలా కావాలి అని, అప్పుడు తనకి నా డాటరు లేకపోతే నేను ఫాదర్ ఇలాంటివి కూడా రాలా. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ఆర్టిస్ట్ ఇంతే. ఈ విషయం వరకు కూడా ఎక్కడ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలా, మాకు అప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. సో వీళ్ళ కష్టం ఏ రోజుకైనా సరే అది స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది. మీ అందరికి కూడా అది అందరికీ తెలుస్తుంది. ఇకపోతే హీరోలానే అసలు మాతో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఏది కావాలుతుంది ఇవన్నీ ఉంటాయి. అంతే జోవియల్గా, అంతే అలాగా స్క్రీన్ మీద కూడా తను కనిపిస్తాడు, బ్రహ్మాండంగా కనిపిస్తాడు. చూడడానికి టమాటాలో ఉంటాడు కానీ ఇతను కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగా చేశాడండి. ఇక మా రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఇలాంటి టైం దొరికితే కేజీఎఫ్ లాంటి సినిమాలు 100 చేయొచ్చండి. ఆయన అంత బాగా అన్నమాట. ఇకపోతే సినిమాలు చాలామంది చేశారు. హరి అని చెప్పేసి జబర్దస్త్ టీంలో మీరు చూసుంటారు. అలా గౌతమ్ గురించి చెప్పండి. ఇక గౌతమ్ గారి గురించి నేను కాదు, మీరు స్క్రీన్ మీద చూడాలి. ఆయన చెప్పేటప్పుడు సార్కి జీవితాంతకాలం రుణం ఉండిపోతాడు ఆయన. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కాదు కానీ అతన్ని ఏకంగా ఈయనతో పాటే షేరింగ్ ఇచ్చేసారు, లైవ్ షేరింగ్ అన్నట్టు అనమాట. ఇంకా అంత దూరం తీసుకెళ్ళిపోయారు. జనరల్గా ఒక మనిషి గురించి తెలియాలి అని అంటే మనం చెప్తేనే తెలుస్తుంది. ఈయన ఏకంగా చూపించేశారు, ఇతను గౌతమ్ అని అందరికీ చూపించారనమాట. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్ ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఎప్పుడైనా కెమెరా బ్యాక్ సైడ్ ఉండడం ఇష్టం నాకు. సో అది ఈ సినిమాలో నన్ను యాక్టర్ని చేశారు పృథ్వీ సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మా రెడ్డి సార్ ద్వారానే నాకు పృథ్వీ సార్ పరిచయం అయ్యారు. ఐ మీన్ ఆఫ్ కోర్స్ కమల్, అండ్ దెన్ పృథ్వీ సార్ ప్లస్ రేఖా మేడం. సో ఈ ముగ్గురు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్షన్ టీంలో వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు క్యారెక్టర్ వేయకూడదని చెప్పి నాతో బలవంతంగా క్యారెక్టర్ వేయించారు. సో అది సార్ పక్కన 1-2 సీన్లు అనుకున్నాను, అది కాస్త సీన్స్ అవి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ మా కాంబినేషన్లో మంచి సీన్స్ పడ్డాయి. అంటే నేను ఎప్పటి నుంచో అంటే మనం సార్ని 30 years ఇండస్ట్రీ పృథ్వీగా తెలుసు, మనందరం మనం అభిమానించే ఆయన నటుడు. కానీ ఆయనతో కలిసి వర్క్ చేయడం, ఈ సినిమాకి ట్రావెల్ చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ హీరోయిన్ మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఇంకా టెక్నికల్గా కూడా చాలా బాగా వచ్చింది మూవీ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడున్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. నేను ఈ సినిమాకి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకి డిఓపిగా చేశాను. ఆ అవకాశం నాకు సార్ డాడీ పృథ్వీ గారు ఇచ్చారు.
రిలేషన్ ఇలా పక్కన పెడితే అది యాక్టర్గా ఉన్నప్పటికీ డైరెక్షన్ ఫస్ట్ ఏంటంటే డబ్బీ మూవీతో సార్ డైరెక్ట్ చేసేటప్పుడు చాలా నాకు కూడా పెద్ద క్యూరియాసిటీ ఉండేది. ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఇది. దట్టు నాకు ఫేవరెట్ యాక్టర్ సార్. అంత ఫేవరెట్ యాక్టర్తో కలిసి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నన్ను డిఓపిగా ఎంచుకున్నందుకు ఇంతమంది తన కెరీర్లో ఎంతోమందిని చూసింటారు ఇన్ని సంవత్సరాల్లో. దాదాపు సార్ ప్రస్తావనము 30 years ఇండస్ట్రీని మనం ఏంటుంటాం, కానీ 40 పైన ఉంటుంది. అన్ని సంవత్సరాల్లో ఎంతోమంది కెమెరామెన్లతో వర్క్ చేసినప్పటికీ నన్ను సెలెక్ట్ చేసుకోవడంలో అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాకి. అలాగే అమ్మ, సార్ రెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు ఈ సినిమాకి యాక్చువల్ అయితే ఒక చోట ఏదో ఒక లైన్ ప్రొడ్యూసర్ తర్వాత ఇంకొక ప్రొడక్షన్ డిజైనర్ వాళ్ళకి మేమే అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా కావాలని చెప్పి ప్రొడ్యూసర్ వరకు వెళ్ళేటప్పటికి అది వస్తారో అది కూడా తెలిసేది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఒక ఫోన్ కాల్తో రేపు ఇలా డబుల్ క్యామ్ పెట్టాలనుకుంటున్నాం, ఇట్లా ఈ ఎక్విప్మెంట్ పెట్టాలనుకుంటున్నాం అని అడగగానే నో డిస్కషన్, చెప్పేసుకో బేటా అన్నీ చెప్తారు. రెడ్డి గారు వెంటనే వచ్చేసింది, పొద్దున మీకు మార్నింగ్కి వచ్చేస్తుంది, టెన్షన్ పడకండి ఆయన అంటారు. ఇలా ఏ టెన్షన్ లేకుండా అరేంజ్ చేసేవాళ్ళు. చాలా ఈజీ అయిపోయింది వర్క్ చేయటం. అసలు ఎక్కడ సినిమా చేసే ఒక టెక్నీషియన్గా నాకు అనిపించలేదు. ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంట్లో మనం ఏదో పనులు చేసుకుంటుంటాం కదా, అలా చేసినట్లు అనిపించింది సినిమా మొత్తం. నన్ను ఇంత బాగా చేయడానికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు మొత్తం టీం అంతటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.